ఫ్రెండ్స్, మీరు ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాతనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్. ఫ్రెండ్స్, ఇండియన్ రైల్వేస్లోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై విభాగం నుంచి 992 ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ ITI విద్యార్హత కలిగినటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 10th క్లాస్ ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవన్నీ అప్రెంటిస్ ఉద్యోగాలు. అప్రెంటిస్ ఉద్యోగాలు అనేసి ఎవరు ఎటువంటి నిర్లక్ష్యం చేయొద్దండి. అప్రెంటిస్ ట్రైనింగ్ సమయంలో కొంత స్టైఫెండ్ను కూడా ఇస్తారనమాట. 5,700 నుంచి 7,300 రూపాయల వరకు స్టైఫెండ్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత రైల్వే డిపార్ట్మెంటల్ వాళ్ళు ఒక సర్టిఫికేట్ను కూడా ఇస్తారనమాట. ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి, అప్రెంటిస్ ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి రైల్వే రిక్రూట్మెంట్ ఉద్యోగాలలో కొన్ని పోస్టులను కూడా కేటాయిస్తారు. ఈ అవకాశం ద్వారా రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం పొందే అవకాశం ఉంటుందన్నమాట. అప్రెంటిస్ ట్రైనింగ్ పూర్తి చేసిన వారి మధ్య పోటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి చాలా సులభంగా రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగం సంపాదించవచ్చు. ఫ్రెండ్స్, ఒకసారి పోస్టుల వివరాలను పరిశీలించినట్లయితే ఇవి ఫ్రెషర్స్ మరియు XITI ఉద్యోగాలు అనేసి 2 విభాగాలుగా ఉన్నాయి. ఫ్రెషర్స్ అభ్యర్థులకైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు ఇంటర్మీడియట్లో సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులు చదివినటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే XITI పోస్టులకు వచ్చేసిందను 10th క్లాస్తో పాటుగా 10th క్లాస్తో పాటు ITI విద్యార్హత కలిగినటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పోస్టుల వివరాలను పరిశీలించినట్లయితే ఇక్కడ కార్పెంటర్ పోస్టులు, ఎలక్ట్రీషియన్ పోస్టులు, ఫిట్టర్, మెకానిస్ట్, పెయింటర్, వెల్డర్ పోస్టులు ఇక్కడ ఉన్నాయన్నమాట. ITI వారు వచ్చేసి కార్పెంటర్ చదివిన వారు ఆ పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అంటే సంబంధిత ట్రేడ్ సర్టిఫికేట్ కలిగినటువంటి వారు మాత్రమే ఆ పోస్టులకి దరఖాస్తు చేసుకోవాలన్నమాట. ఎలక్ట్రీషియన్ సర్టిఫికేట్ ఉన్నవారు ఎలక్ట్రీషియన్ పోస్టులకు మాత్రం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఫిట్టర్, మెకానిస్ట్, పెయింటర్, వెల్డర్ ఈ సబ్జెక్టులు ITIలో చదివినటువంటి వారు మాత్రం ఆ పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నమాట. అయితే ఫ్రెషర్స్ అభ్యర్థులు అయితే 10th క్లాస్తో పాటుగా ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులు చదివినటువంటి వారు ఈ పోస్టులకు అన్నిటికీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ టేబుల్ మొత్తం క్లియర్గా ఇచ్చారు చూడండి. పట్టికలో ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు కేటాయించడం జరిగింది, ఈ వివరాలన్నీ ఇక్కడ పట్టికలో ఇవ్వడం జరిగింది. OC అభ్యర్థులకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, OBC అభ్యర్థులకి, SC, ST, EWS అభ్యర్థులకి ఎన్ని పోస్టులను కేటాయించారో ఈ వివరాలన్నీ పట్టికలో మీరు చూసుకోవచ్చు అనమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలను చూసుకోవచ్చు అనమాట. అలాగే ఈ పోస్టులకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిన లింక్ను కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ తర్వాత వచ్చేసి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకి ఏజ్ ఎంత ఉండాలంటే 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య ఏజ్ కలిగినటువంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. SC, ST అభ్యర్థులకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. OBC అభ్యర్థులకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ని ఇవ్వడం జరిగిందనమాట. ఒకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలకు వెళ్ళినట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి క్లియర్గా. XITI అభ్యర్థులు అయితే ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ మరియు మెకానిస్ట్ సర్టిఫికేట్లు కలిగిన వాళ్ళు వచ్చేసి 10th క్లాస్ 50% మార్క్స్తో క్వాలిఫై అయి ఉండాల్సి ఉంటుంది. అలాగే ఈ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిస్ట్ సర్టిఫికేట్లు కలిగిన వారు మాత్రం ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీళ్ళకి పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి 1 year పాటు ఉంటుంది అనమాట. 1 సంవత్సరం పాటు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. అలాగే కార్పెంటర్, పెయింటర్, వెల్డర్ కూడా సేమ్ అనమాట. ఆ సర్టిఫికేట్లు కలిగి ఉండాల్సి ఉంటుంది. 10th క్లాస్లో 50% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. 1 year ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఫ్రెషర్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అన్ని పోస్టులకు కూడా 10th క్లాస్లో 50% మార్క్స్తో పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్మీడియట్లో వచ్చేసి సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులు ఉండాల్సి ఉంటుంది అనమాట. ఆ 2 సబ్జెక్టులు ఉండినటువంటి ఆ 2 సబ్జెక్టులు మ్యాథ్స్, సైన్స్ చదివినటువంటి వారు మాత్రమే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ పోస్టులకి వీటిలో వచ్చేసి ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిస్ట్ పోస్టులకి 2 సంవత్సరాల ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. కార్పెంటర్, పెయింటర్ పోస్టులకు వచ్చేసి 2 సంవత్సరాల ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. వెల్డర్ పోస్టులకు సంబంధించి 1 సంవత్సరం 3 నెలల పాటు ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్. తర్వాత స్టైఫెండ్ వివరాలను ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి.
ఇక్కడ ఫ్రెషర్స్ అభ్యర్థులకు ఎదిగిన ఫస్ట్ సంవత్సరంలో ట్రైనింగ్ పీరియడ్లో వచ్చేసి నెలకు 5,700 రూపాయల స్టైఫండ్ అనేది ఉంటుందన్నమాట. రెండవ సంవత్సరంలో 6,500 రూపాయల స్టైఫండ్ అనేది ఇస్తారు. XITI వారికి ఎదిగిన ఫస్ట్ సంవత్సరంలో నెలకి 5,700 రూపాయల స్టైఫండ్ ఇస్తారు. రెండవ సంవత్సరంలో 6,500 రూపాయల స్టైఫండ్ ఇస్తారు. మూడవ సంవత్సరంలో 7,350 రూపాయల స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పోస్టులకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిన లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. 2019 జూన్ 24వ తారీఖు లోపల ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు. www.icf.indianrailways.gov.in అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి కూడా మీరు డైరెక్ట్గా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ పోస్టులకి ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉండదన్నమాట. డైరెక్ట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ చేసి మార్క్స్ ఎక్కువగా ఎవరికి వచ్చింటాయో వాళ్ళని మాత్రం సెలెక్ట్ చేసి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. ఒకసారి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందంటే 100 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఈ 100 రూపాయల అప్లికేషన్ ఫీజును కూడా ఓసీ అభ్యర్థులు, ఓబీసీ అభ్యర్థులు మాత్రం చెల్లించాల్సి ఉంటుందన్నమాట. SC, ST, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అడ్రస్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజుని చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే కన్నా ఫండ్ ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు అనమాట. ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూసుకోండి. మీరు మీ మొబైల్లో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేస్తారు కదా, ఆ నోటిఫికేషన్లో పూర్తి వివరాలన్నీ చదువుకోవచ్చు అనమాట. ఇవి ఫ్రెండ్స్, మరిన్ని వివరాలకి నోటిఫికేషన్లో పూర్తి డీటెయిల్స్ అనేది చదువుకునేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.